నమస్కారం ఐటీ వార్తలకు స్వాగతం। రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నేటితో 7వ రోజుకి చేరిక। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్, వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం, కౌన్సిలర్లు మనోహర్, పూల త్యాగరాజు, అమ్ము, ఆసిఫ్, రేష్మా, రెడ్డప్ప, మంజుల, నాయకులు తుంగ మంజునాథ్, జయరాం రెడ్డి, సీనా, వాసు, మురళి, ఇఫ్తికర్ అలీ, ప్రభు, అయాస్, రమణ, సల్మా, వెంకటేష్, సూరి, నూర్, గౌస్, బాబుల్లి, నవీన్ కుమార్ రాజు, కిట్టా, ఆర్థర్ పాల్, రాజేష్, బండా కుమార్ తదితరులు వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు। కాబట్టి ఉపయోగపడాలా మంచి వాళ్ళకి వేయండి, ఫ్యాన్కి వేయండి। మీకు ఫీజు రీబర్స్మెంట్స్ మీరు ఒకవేళ హాస్టల్లో ఉన్నా కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాడు। బాగా చదువుకోండి, బాగా రాణించండి। రాజశేఖర రెడ్డి పెట్టిండే మంచి చదువులకి రాజశేఖర రెడ్డి పెట్టిండే ఆ స్కీములతోనే చాలా మంది ఇంజనీర్లు అయినారు, డాక్టర్లు అయినారు। ఆయన దయవల్లే దాన్ని చంద్రబాబు నాయుడు సరిగా చేయడం లేదు। మళ్ళా జగన్ వస్తే 2 అంతలు ఎక్కువ చేస్తారు। స్టూడెంట్స్ మీరు అనుకుంటే ఇంటికి తిరిగి మేము ఇస్తున్నాము। వాళ్ళు కూడా ప్రజలు కూడా అందరూ మాకు చాలా ప్రోత్సాహం చూస్తూ ఉన్నారు। మేము ఇంటి దగ్గరికి పోయే కొందరికే వాళ్ళే ఎదురు వచ్చి మేము ఈసారి ఫ్యాన్కి వేస్తాము, జగన్ అన్ననే ముఖ్యమంత్రి చేసుకుంటాము, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారినే ఎమ్మెల్యే చేసుకొని ఇక్కడ 175 నియోజకవర్గాల కన్నా పైన మేము మెజార్టీ తెప్పిస్తాము అనే ధైర్యంతో వాళ్ళు ఓటర్లు ఉన్నారు। మా ధైర్యం ఏమంటే మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎవరైనా నిలబడినలే అట్లా నిలబడిన వాళ్ళకి డిపాజిట్ రాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ ఏకతాటిపైన మేము నిలిచినాము। కావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో 7 ప్రజల స్పందన చాలా బాగుంది। పెద్ద ఆయనకి 50,000 నుండి 60,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది। ప్రతి ఒక్క ఓటరు మీరెందుకు ఎండలో తిరుగుతారు, పెద్ద ఆయనకే ఇస్తాము, ఫ్యాన్ గుర్తుకే ఇస్తాము, జగన్ సీఎం చేసుకుంటాము అని ప్రతి ఒక్క ఓటరు మాకు రిసీవ్ చేసుకొని మాకు ఎదురొచ్చి చెప్తున్నారు। దయచేసి ప్రతి ఒక్క ఓటరు ఆలోచన చేసి 3,000 45 సంవత్సరాలు దాటిన తర్వాత 3,000 పెన్షన్ 3,000 ఇస్తారు। జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తున్నారు। మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనకి ఏ ఇబ్బంది లేకుండా మన రాష్ట్రంలోనే పొంగనూరు మంచి అభివృద్ధి చేస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లాంటి నాయకుడు పొంగనూరుకి దొరకడం మన అదృష్టం। రాష్ట్రంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు। ఆయనని అదే మర్యాదతో పొంగనూరు నుంచి మనము స్టేట్లోనే పెద్ద మెజారిటీతో తీసుకోపోవాల్సిన అవసరం మనకైతే ఎంతైతే అవసరం ఉంది। మామూలుగా మన లెక్క ఎట్లుంటుందంటే పులివెందల, పొంగనూరు 2 మెజార్టీలు కంపేర్ చేస్తాము। ఈసారి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రామచంద్రారెడ్డి గారి మెజార్టీ కూడా మన చేతుల్లోనే ఆయన్ని గెలిపించుకొని 1,00,000 పైచీలతో పులివెందులతో పాటు మెజార్టీ తీసుకోపోవాలా। పులివెందల, పొంగనూరు ఒకే విధంగా వైఎస్ఆర్ కంచుకోటల మాదిరి మనం రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది। ఈరోజు పొంగనూరులో ఒక విచిత్రమైన రాజకీయం నడుస్తూ ఉంది। రామచంద్రారెడ్డి గారిని ఎదుర్కొనలేక కొంతమంది వ్యక్తులు టీడీపీ కోవట్లు కొంతమంది యువతను ఆకర్షించాలని కొత్త పేర్లతో కొత్తగా రాజకీయం చేసి పొంగనూరులో ఒక విధమైన రాజకీయం క్రియేట్ చేయాలని చూస్తున్నారు। దానిని అన్నింటినీ అధిగమించి రామచంద్రారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టేట్లుగా మనం చేసుకున్నాం। ఇప్పుడు రాష్ట్రంలో మాటకి కట్టుబడే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు। అలాగే నైతిక విలువలతో కూడినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ। కాబట్టి అలాంటి పార్టీ వెంట నడిస్తే మన నైతిక విలువలకు కూడా విలువలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీతో నడుస్తున్నాం। ప్రజలు కూడా దీన్నంతా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మన భావి భవిష్యత్ తరానికి ఒక నైతిక విలువలతో కూడినటువంటి నాయకుడిని అందించాలని చెప్పి కోరుకుంటున్నాం। ఈరోజు 22-23 వార్డులో
ప్రచారం చేస్తున్నాము. ప్రతి ఇంట్లోన మంచి స్పందన చాలా బాగున్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి చాలా జోరుగా ఉన్నది. దానికి కారణాలు ఏమంటే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి వైఫల్యాలే కారణము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత 9 సంవత్సరాలుగా అలుపెరగని వీరుడు. ఆయన చేస్తున్న పాదయాత్రలు, ఆయన చేస్తున్న పోరాటాలు, ఆయన ఈరోజు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనే గొప్ప పథకాలు, నవరత్నాలు లాంటి పథకాలు, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన ప్రజల ముందుకు తెస్తున్నాడు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా తప్పకుండా గెలుస్తారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీకాంత్, దేశాది ప్రకాష్, మాజీ వైస్ చైర్మన్ సుబ్బరాయప్ప, శ్రీనివాసులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, జగదీష్ కుమార్, నెక్షోరు మస్తాన్, మధురాయల్, దినేష్, కేశవమూర్తి, పట్టణ టీడీపీ అధికారి ప్రతినిధి అక్కిం రమేష్, చంద్ర, రెడ్డి ప్రసాద్, ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామయ్య, రోఫ్, మహిళలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. నాకు ఇంకా ఏమీ చేసింది లేదు, జగకి లేదు, ఏమీ లేదు. దేవుడు అంటే కదా ఎంతసేపు చేసిస్తారు. నాకు ఆడపోతే ఎవరు పోనిచ్చుకుంటారు. నమ్మకం ఉందా కానీ ఆయన మీద ఇంకా అందరూ నమ్మకం ఆశీర్వాదం. మీ తమ్ముడు అనుకో, తమ్ముడిని ఆశీర్వదించు. ఆ బాబు చంద్రబాబు నువ్వేళ్ళు చల్లగా ఉంది. మన ఆంధ్రాకే పెద్ద కొడుకు. మా యొక్క మిషన్ వాళ్ళకంతా సాయం చేస్తా ఉన్నారు. అది ఆశీర్వదించాల మర్చిపోకుండా ఈసారి 2 ఓట్లు వేసి ఆశీర్వదించండి. పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు అలాగే పురపాలక సంఘ ప్రజలకు ముఖ్యంగా ఈరోజు పొంగనూరు పట్టణంలో 20వ వార్డు, 19వ వార్డు, 18వ వార్డులో ఇంటింట తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మా కార్యకర్తలు అయితేనేమి అలాగే ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరూ ఈ ఇంటింటి ప్రచార భాగంగా పాల్గొంటున్నాము. ప్రజలు కూడా బాగా మాకు సహకరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఇంటింటికి పెద్ద బిడ్డ. ఇంటిలో ఉన్న ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, అలాగే వాళ్ళకి కావాల తాగునీటి సౌకర్యం అయితేనేమి, కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, చంద్రన్న బీమా పథకం అయితే ప్రతి ఒక్కటి ఆ రోజు 4 ఏళ్ల ముందు ఎలా చెప్పాడో ఈరోజు కూడా అవి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందిస్తున్న భాగంగా ఈరోజు మేము ప్రజల మధ్యకు మేము వచ్చాము. కాలంలో కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వంనే ఎన్నుకోవాలని, తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, సైకిల్ కొట్టుకు కొట్టాలని మేము ప్రజలకు విన్నవించడం జరుగుతుంది. గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థికి అనీషారెడ్డికి ఓట్లేసి పొంగనూరు నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. పార్టీ తరఫున పొంగనూరు పట్టణంలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని ఈరోజు ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి పోయి తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించి వాళ్ళలో చైతన్యం తెచ్చి తెలుగుదేశం ప్రభుత్వానికి మరొక్కసారి మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఏ ప్రభుత్వము చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని చేపట్టి ప్రజల మన్నలను చేకుంటున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ, గత 5 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి ఇల్లు ఇవ్వడం కానీ, గ్యాస్ ఇవ్వడం కానీ,
పెన్షన్ ఇవ్వడం కానీ, తాగడానికి నీళ్ళు ఇవ్వడం కానీ, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఈరోజు రాష్ట్రంలో మంచి కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి గత 10 సంవత్సరాల్లో ఏ వీధికి వెళ్ళినా, ఏ రోడ్డుకి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా అర్జీలు వచ్చేటివి. మాకు పెన్షన్ రాలేదని, మాకు గ్యాసులు రాలేదని, మాకు రేషన్ కార్డులు లేవని చెప్పి. కానీ ఇప్పుడు మేము ఇల్లు ఇంటింటి కార్యక్రమం, తెలుగుదేశం కార్యక్రమం జరుపుతూ ఉంటే ఎక్కడ కానీ, ఏ వీధిలో కానీ, ఏ ఇంట్లో కానీ మాకు ఇలా సమస్య ఉందని చెప్పి ప్రజలు ఎక్కడక్కడ మమ్మల్ని అడగడం లేదంటే, గత ఈ 5 సంవత్సరాల్లో మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఈరోజు ప్రజలు కూడా దగ్గరికి వెళ్ళి మాకు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి సహకారంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. తెలుగుదేశం జై చంద్రబాబు, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. కార్యక్రమము ఓట్లు ఎలక్షన్ కమిషనర్ ఏప్రిల్ 11వ తేదీ ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేసింది. 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేశాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు 200 పింఛను 1000, 2000 వరకు చేశారు. ఈరోజు నిరుద్యోగ వృత్తి, హౌసింగ్ ఇండ్లు, పింఛన్ కాకుండా రేషన్ కార్డు తప్పకుండా ప్రతి నెల వాళ్ళకి ఇచ్చినట్లు 4 కేజీ నుంచి 5 కేజీలు 5 కేజీలు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడే కాదు, డిస్టిక్ లెవెల్లో ఏడన్నా వేసుకోవచ్చు, వాళ్ళు స్టేట్ లెవెల్లో ఏడన్నా వేయచ్చు. ముందు అయితే చిత్తూరు పోయినామంటే పుంగనూరు మళ్ళీ రేషన్ రావాల్సింది. కానీ ఈరోజు ఒక కూతురు ఇంటికి పోయినంటే అక్కడే వేసుకోవచ్చు. ఇన్ని అన్నో సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఈరోజు చంద్రన్న బీమా అని చెప్పేసి ఈరోజు మీరు 15 రూపాయలు కడతారు. 15 రూపాయలు ఒక పేపర్ వాళ్ళకే అవి. కానీ ఈరోజు మీరు ఒక కాలం అయిపోతే 5,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ బిడ్డలకి నామినీ రాసింటే 1,90,000, 2,00,000 రూపాయలు చంద్రన్న బీమా చేశారు. తర్వాత మేము చేశాము. చేసి మాకు కూలీ ఇవ్వండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, నేను 5 సంవత్సరాలు నేను కష్టపడి కూలీ నాకు ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు ఇంటింటికి మేము తిరుగుతున్నాము. ఈరోజు ఆ నాయకత్వం వస్తే మేము మన ప్రజలకి, మన భావితరానికి ఉద్యోగాలు రావాలంటే కూడా ఈరోజు సంక్షేమ పథకాలు ఇక్కడ చదివిన వాళ్ళు ఇక్కడే ఉద్యోగం చేయాలంటే కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు, హార్డ్వేర్ అని చెప్పేసి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మహిళలకి సీటు ఇచ్చారు. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు ఆశించని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు పుంగనూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా రేపు నెల జరగబోయే 11వ తేదీన జరగబోయే అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల ప్రచారం కొరకై పుంగనూరు టౌన్ సభ్యులు మొత్తం బయలుదేరడం జరిగింది. అదేవిధంగా స్పందన చూస్తే బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఈ పెద్దామె ఒక మాట అనింది, ఆయన నా ఆయుష్ కూడా పోసుకొని బతకాలి అనే ఉద్దేశంతో అనింది. అంటే ఆమె వయసు సుమారు 80 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకే అంత అభిమానం ఉంటే ప్రతి ఒక్కరూ కూడా అదే అభిమానంతో మనము ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తే మన భవిష్యత్తు, మన బాధ్యత చంద్రబాబు నాయుడు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాడని మరొకసారి తెలియజేయడం తప్పడం లేదు. డిప్యూటీ ఇరిగేషన్ వారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, చోడేపల్లి ఎంపీపీ అంజుబాబు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సుమారు 5,569 మంది లబ్ధిదారులకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ప్రభుత్వం వారు మైక్రో ఇరిగేషన్ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు మాకు తెలిసిందని జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ అన్నారు. ఈ పరికరాల విలువ సుమారు 39 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని, ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ప్రభుత్వం పరంగా ఎలాంటి పథకాలు ప్రజలకు కానీ లబ్ధిదారులు కానీ పంపిణీ చేయరాదని, ఈ నియోజకవర్గంలో అధికారులు, ప్రభుత్వం మరియు అధికారులు, తెలుగుదేశం నాయకులు మరియు డ్రిప్ డీలర్లు, అందుకు సంబంధించిన మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడని నేడు స్థానిక తహసీల్దార్కు జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ మరియు చోడేపల్లి ఎంపీపీ అంజుబాబు వినతి పత్రం అందజేశారు. తక్షణమే వారిపై కఠిన చర్య తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైస్ చైర్మన్ చిలగట్టు అమరేంద్ర, చోడేపల్లి ఎంపీపీ అంజుబాబు, నరసింహులు తదితర వైసీపీ వారు పాల్గొన్నారు. డీలర్ల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమం. లబ్ధిదారులు అంటే మెజారిటీ ఆఫ్ ది లబ్ధిదారులు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు, వారి సానుభూతి పరులు వాళ్ళే ఉన్నారు. ఆ పరికరాలు
కంపెనీల ద్వారా డీలర్లకు వస్తాయి, డీలర్ల ద్వారా లబ్ధిదారులకి అర్హత లేని వాళ్ళందరినీ కూడా లబ్ధిదారులుగా చేర్చి వారంతా కూడా కొంత డబ్బులు డీలర్లు లబ్ధిదారులు పంచుకునే విధంగా, లబ్ధిదారుల పరికరాలు కర్ణాటకకి అమ్ముకునే విధంగా కూడా కార్యక్రమాలు నడుస్తున్నాయి. వీటన్నిటిపైన కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు మంచిది కాదని, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పోకడ కాదని, చట్ట వ్యతిరేకమని, ఎలక్షన్ నిబంధనలకు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని మేము ఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అధికార తెలుగుదేశం పార్టీ ఎలాగైనా మళ్ళా 2019 ఎన్నికల్లో గెలవాలనే సంకల్పంతో ఈరోజు ఏమేమి మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను కూడా ఉపయోగించి మరి ఒక పక్క పోలీసుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందస్తుగా బయటవరకు తెచ్చుకోవడము, మరి ఈ విధంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ ఎన్నికల నిబంధనల ప్రకారం అమలుపరచకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ మరలా ఇవన్నీ కూడా ఈ ట్రిప్ పరికరాలు ఈ నియోజకవర్గానికి సుమారు 5,500 మందికి 39 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ట్రిప్ పరికరాలను మరి డీలర్ల ద్వారా పంపిణీ చేయించడం చూస్తామంటే మరి ఈ యొక్క ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో ఉందా లేదనేది ప్రజలందరూ కూడా గమనించాలా. ఏదేమైనప్పటికీ ఎన్నికల నిబంధనలు అన్నవి అన్ని పార్టీలకు అన్ని వర్గాలకు వర్తిస్తుంది, కానీ అధికార పార్టీకి ఒక రకంగా మరి ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగా ఉండదు. కాబట్టి ప్రభుత్వం నిష్పక్షపాతకంగా దీన్ని ఎంక్వైరీ చేసి మరి ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక ప్రలోభాలని అరికట్టి మరి దాన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, చెదల గ్రామం నందు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీలోకి చేరిక. నేడు పుంగనూరు మండలం చెదల గ్రామాలలో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనీషా రెడ్డి సమక్షంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటా తెలుగుదేశం ప్రచారం చేసి తదుపరి వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి విశ్వనాథ్ రెడ్డి, బాలసుబ్రహ్మణ్యంలను ఘనంగా టీడీపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నేడు లక్కబండ నందు కోఆప్షన్ మెంబర్ కాదర్ భాష ఆధ్వర్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు. నేడు స్థానిక నక్కబండ నందు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలపై పేద ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోఆప్షన్ మెంబర్ కాదర్ భాష మాట్లాడుతూ, పేదల కష్టాలను తెలుసుకున్న రాజన్న బిడ్డగా రాజన్న ఆశయాలను నెరవేర్చగల సత్తా ఒక జగనన్నకే సాధ్యమని, తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే జగనన్నకు ఓటు వేసి ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ రైస్ భరోసా, జలయజ్ఞ, ఫీజు రియంబర్స్మెంట్, వైఎస్ఆర్ ఆసరా, మద్యపాన నిషేధం పథకాలపై అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం ఇంటింటా తిరిగి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ కాదర్ భాష, కౌన్సిలర్లు రేష్మా, రాజశేఖర్ రెడ్డి, గంగాధర్, రాఘవ, కంచి, పవిత్రన్, యశ్వంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్ రెడ్డప్ప నియామకం. పుంగనూరు పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహితులైన ఎన్ రెడ్డప్ప చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఈ సందర్భంగా రెడ్డప్ప మాట్లాడుతూ, తనపై అపారమైన నమ్మకంతో టికెట్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఖరారు చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర లిక్యాప్ చైర్మన్గా
పనిచేశానని, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా 14 సార్లు పనిచేశానని, 1981 నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 7 ఏళ్ల పాటు పనిచేశానని, ఏజీపీగా 1984 నుంచి 1987 వరకు పనిచేసినట్లు ఆయన తెలిపారు. ఈ పదవి ఆయనకి ఇచ్చినందుకు గాను ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ నడింపల్లి పంచాయతీ గ్రామాలలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరుతుందని పార్టీ యువనేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఎస్ నడింపల్లి పంచాయతీల్లో గల గ్రామాలలో సోమల మండలం బెంగళూరు సాంబయ్య సదాశివయ్య ఆధ్వర్యంలో నవరత్నాల పథకాలపై ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కష్టాలు తెలుసుకున్న రాజన్న బిడ్డగా రాజన్న ఆశయాలు నెరవేర్చగల సత్తా ఒక జగనన్నకే సాధ్యమని, వచ్చే 2019 ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ భాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు గంగాధరం, ఉపాధ్యక్షుడు నాగభూషణం రెడ్డి, సోమల సింగిల్ విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ వసంతమ్మ, ఇరిక్పెండ సరస్వతమ్మ, మధుసూదన్, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఆమాస మోహన్, రాసిశెట్టి, మధు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. చూసుకునేదానికి ప్రభుత్వం డబ్బిస్తుంది. పెన్సిల్లో లేకపోతే ఇంకేమైనా ఖర్చులు ఉంటాయంటే అంటే మీరు పిల్లల్ని ధైర్యంగా చదివించుకోండి, మంచి స్కూల్ పంపించుకోండి, బాగా చదువుకుంటారు, వాళ్ళు ఊరు ప్రయోగస్తులై ఊరికి ఏదో ఒకటి చేస్తారనే దీనికోసం పిల్లలు స్కూల్ పోతున్నారు కదా మేడం, పంపిస్తున్నారు కదా. బర్రెలు ఒకవేళ రోగము ఎవరైనా వచ్చి చచ్చిపోతే ఇప్పుడు ప్రభుత్వం మీకు ఏమి ఇవ్వటంలే, మీకు నష్టమే. మన ప్రభుత్వం వస్తే టైం వేస్ట్ అవుతా పోతూ ఉంటుంది. ఈ సమయంలో మనం ప్రచారాలు కూడా చేసుకోలేము, ఎందుకంటే ఆ పనులలో ఉంటారు కాబట్టి. మళ్ళీ ఎలక్షన్స్ ముందు 3 రోజులు మనం ప్రచారాలు చేసుకోలేము, ఆపేయాల్సి వస్తుంది. ఇందుకు అందరినీ ప్రత్యేకంగా ఇంకొకసారి ఇంటింటికి పోయి మన పార్టీ గుర్తుని తెలియజేయాలనేసి, అదే కాకుండా మన నవరత్నాల్లో మహిళలకి ప్రత్యేకంగా డ్వాక్రా మహిళలకి అది కూడా ప్రతి ఒక్కరూ ఇంటింటికి పోయి ఒకసారి మళ్ళీ మన పార్టీ గుర్తుతో పాటు చెప్పి ప్రచారం చేస్తే ఇంకా బాగుంటుందనేసి మనము ఈ పంచాయతీలో మనము మీరందరూ ఎంత కష్టపడి మా పెద్దానికి మెజారిటీ చేపిస్తారో అంతే కష్టపడి మేము కూడా మళ్ళీ మీకు లోకల్ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ ఇక్కడ ఊర్లో సమస్యలు కానీ ఇంకా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించేదానికి కూడా మళ్ళీ ఈ లోకల్ ఎలక్షన్స్లో కూడా గెలిపించేదానికి కూడా అంతే మేము కూడా కష్టపడి చేస్తామనేది మేము ప్రమాణం చేస్తున్నాం. గంగవరం మండలం గుండుగల్లు గ్రామం నందు మాల మహానాడు నూతన కమిటీ ఎన్నిక సమావేశం. గంగవరం మండలం గుండుగల్లు గ్రామ పంచాయతీన ఈరోజు మాల మహానాడు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి జాతీయ కార్యదర్శి నాయకులు సుదర్శనం, రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, జిల్లా అధ్యక్షుడు కెలవర్తి మణి, పంజాని అధ్యక్షుడు మంజునాథ్, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, విజయ్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు. క్యాషియర్గా సుబ్రహ్మణ్యం గౌరవ అధ్యక్షులుగా ఆంజనేయుని కమిటీకి అంతా పెద్దగా ఆంజనేయుని పెడతాను. ఏమైనా సలహాలు తీసుకోవాలంటే కూడా ఆంజనేయ గారిని ముందర పెట్టుకొని మంచి చెడ్డ పెద్దలకాయ కాబట్టి ఆయనతో మాట్లాడి ఇంకెవరికైనా ఆసక్తి ఉంటే కూడా గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఒక్క గ్రామం తిరిగి అక్కడ మన మానవులు ఎవరు ఉంటే కూడా గ్రామానికి 2-3 చొప్పున వేసుకొని వాళ్ళు కూడా అందులో ఫాలోఅప్ చేసుకొని ఎలక్షన్ అయిన తర్వాత భారీ ఎత్తున గంగవరం మండలంలో మీటింగ్ పెడతాము. ఆడ మొత్తం మండల కమిటీ అంతా వేస్తాము. మీకేం కష్టం వచ్చినా పెద్ద మేము అందరూ అర్ధరాత్రి ఈ కమిటీ ద్వారా ఈ సంఘం వల్ల మీ సంఘం ఉండేదాని వల్ల రేపు మీకు ఏం సమస్య ఉందో ఈ లెటర్ పాటిస్తే ఏ అధికారి మీదే రావాల్సిన మీరు అక్కడ కాసుకునే పడలేదు కాబట్టి చంపేస్తే మాకు తెలిసిన వెంటనే కేసు కట్ట, వారం అయినా 10 రోజుల కేసే కట్ల. తర్వాత ఇదే మాది జంగప్ప వాళ్ళు తీసుకొస్తే మేము పలమనేరులో దాదాపు 1000 మంది మెయిన్ రోడ్లు నిలబెట్టేసి బస్సులు లారీలు కంపెనీకి నిలబెట్టేసి డిఎస్పీ ఎస్సీనే అయినా కేసుగా అరెస్ట్ చేయలే. ఎలాంటి విచారణ జరిగిపోతే మొత్తంగా కూడా 24 గంటల ముద్దాయిని పట్టించడం చేసిన పోరాటాలు చేసింది మాలమహానాడు మామూలుది కాదు. ఒక చరిత్ర దీనికి ఉంది కాబట్టి
బంధువులారా, మన జాతి ఇప్పుడు కమ్మలకు కమ్మ సంఘం ఉంది, రెడ్లకు రంగం ఉంది, వాల్మీకులకు బోయి సంఘం ఉంది, కురవాళ్ళకు యాదవ సంఘం ఉంది. మరి మాలను ఎందుకు సంఘం పెట్టుకోకూడదు? పలు పార్టీలకు చెందిన వారు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరిక. పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతమైందని జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచంద్ర యాదవ్ తెలిపారు. పుంగనూరు పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు సుమారు 200 మంది నాయకులు ఆదివారం రామచంద్ర సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రామచంద్ర యాదవ్ పార్టీ కండువ కప్పి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాది శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీకి చెందిన బీసీ నాయకుడు హేమంత్ కుమార్, ఏఐటీయూసీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, నాయ బ్రాహ్మణుల సంఘం ప్రకాష్తో పాటు సుమారు 200 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ గుర్తు గ్లాస్పై ఓటు వేసి తనను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. పుంగనూరు అభివృద్ధి లక్ష్యంగా కృషి చేశానని తెలిపారు. మనమే ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో తనను గెలిపించి పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధికి నడుం కట్టాలని రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జైభీం యువకులు, మహిళలతో పాటు జైపాల్, ఈశ్వర్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. నేను రాజకీయంగా నిర్ణయం తీసుకుని గత 2 నెలల నుండి ప్రజలను కలుస్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని మండలాల్లో పర్యటన చేస్తూ వస్తున్న ఈ తరుణంలో ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గము గత 20-30 సంవత్సరాల నుండి రాజకీయంగా ఏ విధంగా పూర్తిగా అణచివేసి ఇక్కడ అభివృద్ధి లేకుండా చేసిన పార్టీలన్నింటికీ బుద్ధి చెప్పాలని ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడున్న ప్రధాన పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా తన సొంత అజెండాలతోటి పార్టీ కార్యకర్తల కోసము, కాంట్రాక్టర్ల కోసము ఈరోజు పథకాలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాలను కొనసాగిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రము అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి. కులాలు, మతాలు, ప్రాంతాల వారిగా విడదీసి పరిపాలన చేయడం కరెక్ట్ కాదు. అందరినీ కలుపుకొని అందరి అభివృద్ధి ముఖ్యమనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తన సినీ జీవితాన్ని, తనకున్న స్టేటస్ అన్ని పక్కన పెట్టి జనసేన పార్టీని స్థాపించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ తరుణంలో ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి ముఖ్యంగా నేను పార్టీలకు అతీతంగా వచ్చిన జనసేన పార్టీ కూడా రాష్ట్రం మొత్తం మీద మార్పు తీసుకురావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందుకొచ్చింది. జనసేన పార్టీకి ఈరోజు మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే ఏమి, బిఎస్పీ పార్టీ అయితే ఏమి, ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మార్పు తీసుకురావడానికి, అభివృద్ధి పదంలో పుంగనూరు నియోజకవర్గాన్ని నడిపించడానికి ప్రజలందరూ ముందుకొస్తున్నారు. ఈ తరుణంలో ఈ రోజు నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు వచ్చి జనసేన పార్టీకి మద్దతుగా ఇక్కడ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ బీసీ సంఘ నాయకులు హేమంత్ కుమార్ గారు, ప్రకాష్ గారు, ప్రముఖ న్యాయవాది శ్రీనివాసులు గారు, బీసీ సంఘం యువజన రాష్ట్ర కార్యదర్శి గిరీంద్ర ప్రసాద్ గారు, యాదవ సంఘం నాయకులు చంద్ర యాదవ్ గారు, అదేవిధంగా మైనార్టీలకు సంబంధించిన నాయకులు జమీర్ గారు, ఇంకా చాలా మంది అన్ని మండలాల నుండి, సోమల మండలము, పులిచెర్ల మండలము, అదేవిధంగా రొంపిచెర్ల మండలము, సదం నుండి, చౌడేపల్లి నుండి, పుంగనూరు మండలం నుండి చాలా మంది నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు, మేలుపట్లకు సంబంధించిన మహిళలు అందరూ మేము పుంగనూరు అభివృద్ధిలో భాగంగా ఉంటాము, పుంగనూరు అభివృద్ధి కోసం ముందుకు వస్తాము, 2019 తర్వాత పుంగనూరు నియోజకవర్గాన్ని మార్చుకుంటాము, మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన అభివృద్ధితో కూడిన రాజకీయాలు చేద్దామని అందరూ ముందుకు రావడం జరిగింది. ఈరోజు మహిళలైతేనేమి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వచ్చి అన్ని మండలాల నుండి వచ్చి ఈరోజు చేరడము చాలా శుభపరిణామం. ఈరోజు రెండోది, 2 పార్టీలు కూడా ఈ 30 ఏళ్ల చరిత్ర ఒకరిది, 15 ఏళ్ల చరిత్ర ఒకరిది, 10 ఏళ్ల చరిత్ర ఒకరిది చెప్పుకుంటూ తెలుగుదేశం అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అయితేనేమి,
మన నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఈరోజు నిక్కచ్చిగా మన రామచంద్ర యాదవ్ గారు నేను కంపల్సరీగా మన నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానని చెప్పని ముందుకొచ్చాడు. దానికి అందరూ కూడా అభినందించాల్సిన విషయం. దాంట్లో తేడా ఏం లేదు. కానీ కొంతమంది ఏమంటారంటే ఆయన బెంగళూరు వాసి బెంగళూరుకి వెళ్ళిపోతాడు. లేదు, కంపల్సరీగా మనూరు మనిషి పొంగనూరులో ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. అది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. నేను కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పాడు ఆ మాట. ఇది వాస్తవం. బెంగళూరు అని చెప్పిన అందరూ తరిమేలా చూస్తారు, కానీ ఎవరిని రానియకుండా ఈ 2 కుటుంబాలే ఏళ్ళని చూస్తూ ఉన్నాయి. 2 కుటుంబాలకి స్వస్తి పలికే రోజు దగ్గరలో వచ్చింది. పొంగనూరు 70 ఏళ్ల చరిత్రను తిరిగి రాసిన ఘనత సిపిఐ సిపిఎం జనసేన పార్టీకి దక్కుతుందని రామచంద్ర యాదవ్ గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. జనసేన అభిమానులకు మరియు మన రామచంద్ర యాదవ్ గారికి, హేమంత్ కుమార్, సతీష్ కుమార్, మా మిత్రులకి, పత్రికా విలేకరులకు మా నమస్కారం. పుంగనూరులో గత 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కానీ ఉన్నప్పటి నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఒక ఆర్టీసీ డిపో కూడా ఓపెన్ కాలేదు. పుంగనూరుకు ఒక సబ్ జైలు లేదు, ఒక ఆర్టీఓ ఆఫీస్ లేదు, మంచి యూత్కి ఉపాధి కల్పించే ఫ్యాక్టరీస్ కానీ ఏమి కానీ లేవు. అలాంటివి లేని లోపాలను ఎత్తి చూపించి మన రామచంద్ర యాదవ్ గారు మొదట ఇండిపెండెంట్గా పార్టీ స్థాపించి తర్వాత జనసేనలో పవన్ కళ్యాణ్ అభిమానంతో అతను పార్టీలో చేరినారు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల మేనిఫెస్టో, అతని యొక్క ఎన్నికల నియమావళి చూసి మన రామచంద్ర యాదవ్ గారి ఎన్నికల నియమావళి, తర్వాత అతని ఎన్నికల మేనిఫెస్టో మరియు నా మిత్రుడు హేమంత్ కుమార్, సతీష్ కుమార్ సహకారంతో నేను పార్టీలో చేరినాను. రామచంద్ర యాదవ్ గారి గెలుపు కోసం మేము అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. పొంగనూరు నియోజకవర్గ ప్రజలకు, పాత్రికేయులకు నా యొక్క నమస్కారాలు. మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా సమైక్యాంధ్రగా ఉన్నప్పుడు, విడిపోయిన తర్వాత కూడా గమనిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పరిపాలిస్తున్నది కేవలం 2 కులాలు అనేది అందరికీ తెలిసిన విషయం. అత్యధికంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లతో రాజ్యాధికారం అనుభవిస్తున్నారు. మేము స్థానికంగా బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు బడుగులకు రాజ్యాధికారం కావాలా, చట్టసభలో రిజర్వేషన్లు కావాలా అని చాలాసార్లు పోరాటాలు చేసినాం, చాలామంది నాయకులు కలిసి. అయితే కనీసం ఏ పార్టీ అయితే బడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తికి పార్టీ టికెట్ ఇస్తుందో ఆ పార్టీకి చేస్తామని కూడా వాగ్దానాలు చేయడం జరిగింది గతంలో. ఆ మాటకు కట్టుబడి మేము ఈరోజు జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ స్థానికంగా పుంగనూరు నియోజకవర్గానికి ఒక బడుగు వర్గానికి చెందిన వ్యక్తికి, రామచంద్ర గారికి టికెట్ ఇవ్వడం వల్ల మేము మా మాట ప్రకారం ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సమగ్రాభివృద్ధి కోసం, అదేవిధంగా జిల్లాలో సమగ్రాభివృద్ధి కోసం, ప్రధానంగా పుంగనూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ఈరోజు జనసేన, సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు బీఎస్పీ కూడా ఈరోజు కలిసి రావడం, రాష్ట్రంలో ఒక కొత్త నూతన ఒరవడి సృష్టించాలి. ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కూడా రాజకీయాలు చాలా భ్రష్టు పట్టిపోయినాయి. ఆ రాజకీయాలకు ఒక నూతన ప్రత్యామ్నాయం కోసం, ప్రధానంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ పార్టీలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఈ జిల్లాలోనే మొదటి అభ్యర్థిగా ఈరోజు జనసేన పార్టీ ప్రకటించింది. అందువల్ల అలాంటి రామచంద్ర యాదవ్ గారు ఒక ప్రత్యామ్నాయం కోసం, ఒక అభివృద్ధి కోసం పనిచేస్తానని చెప్పి గతంలోనే ఒక స్వతంత్రంగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం అందరం కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఈ నియోజకవర్గ ప్రజానీకానికి ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.